అబ్బా! వీడికి నచ్చని పాయింట్స్ ఒక్కటి కూడా లేదంట. వీడికి రివ్యూ చెప్పడం వచ్చా? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కోర్టు. శివాజీ, ప్రియదర్శి, హర్ష రోహన్, శ్రీదేవి ఆపల్ల ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందుగా నటించిన హర్ష రోషన్ మరియు జాబిలిగా నటించిన శ్రీదేవి ఆపల్ల ప్రేమలో పడతారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల చందు మీద కొన్ని కేసులు ఫైల్ అవుతాయి, అరెస్ట్ అవుతాడు. అసలు ఆ కేసులు ఏంటి, ఎవరు ఎందుకు పెట్టారు, వాటి నుంచి బయటకు వచ్చాడా, సూర్యతేజగా నటించిన ప్రియదర్శి ఈ కేసును టేకప్ చేయడానికి గల కారణాలేంటి, చివరికి ఈ కేసు గెలిచాడా లేదా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఇక సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, ముందుగా 5/5 మార్క్స్ కొట్టేసింది మాత్రం కాస్టింగ్ డిపార్ట్మెంట్. పేపర్ పై రాసుకున్న కథను స్క్రీన్ పై పండించాలంటే కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సినిమాలో పర్ఫెక్ట్గా కుదిరింది అనడం కంటే అంతలా కేర్ తీసుకున్నారు. ఒక్కో క్యారెక్టర్ వాళ్ళ రోల్స్కు ది బెస్ట్ ఇచ్చేశారు. ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్కు ఎప్పుడు గ్యాప్ రాకూడదు. ఒకవేళ గ్యాప్ వస్తే వారి కంబ్యాక్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో శివాజీ గారి యాక్టింగ్ చూస్తే తెలుస్తుంది. మంటబుట్టిచ్చాడు స్క్రీన్ మీద. ఇక ప్రియదర్శి ఎప్పుడు చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అలానే ఈ సినిమాలో కూడా. ఇక ఈ సినిమాలో మరో పాత్ర గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇందులో హర్ష రోషన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం తన వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. తన స్క్రీన్ ప్రజెన్స్ ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఇక సెకండ్ హాఫ్లో అయితే ఎక్కువగా డైలాగ్స్ లేకపోయినా చాలా బాగా తన ఎమోషన్స్ను చూపించాడు. ఇక శ్రీదేవి ఆపల్లో కూడా తన రోల్లో చాలా క్యూట్గా కనిపించింది. అలానే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, స్క్రీన్ పై కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా బెస్ట్ ఇచ్చేశారు. రాబట్టాడు దర్శకుడు రామ్ జగదీష్. నా దృష్టిలో మాస్ మసాలా కథలు రాయడం ఈజీ, కానీ ఇలాంటి కథలు రాయడం చాలా కష్టం. ఎందుకంటే తాను స్క్రీన్ మీద చూపించే ప్రతి సీన్, ప్రతి లాజిక్ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. తాను రాసుకున్న సీన్స్తో ప్రేక్షకులను కన్విన్స్ చేయడమే కాదు, ఏకంగా క్లాప్సే కొట్టించాడు. ఎక్కడ బోరు కట్టకుండా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంకా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్. ఇందులో చందుకి జాబిలికి మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్లో తాను మ్యూజిక్ ఇచ్చాడు. వింటేజ్ ఫీల్ ఉంటుంది ఆ మ్యూజిక్లో. అలానే సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. ఇక వీటితో పాటు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మరియు ఎడిటింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాలు మాట్లాడుకోవాలంటే పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. కొందరికి కొద్దిగా స్లో ఉందేంటి అన్న ఫీల్ రావచ్చు, కానీ అలా చెప్పడమే ఇలాంటి కథలు కరెక్ట్. ఇక ఇది తప్ప నాకు నచ్చని పాయింట్స్ ఏవి సినిమాలో లేవు. అదేంటి, వీడు 2.5 గంటల సినిమాలో వీడికి నచ్చని పాయింట్స్ ఏవి లేవంటున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. ఈ రివ్యూ రాసుకునేటప్పుడు అన్ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచించా, కానీ ఒక్క నచ్చని పాయింట్ కూడా నా మైండ్లోకి రాలేదు. అందుకేనేమో నాని అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అని చెప్పింది. ఈ సినిమా హిట్తో నాని మీద ఉన్న నమ్మకం రెట్టింపయింది. అబ్బా, వీడికి నచ్చని పాయింట్ ఒక్కటి కూడా లేదంట, వీడికి రివ్యూ చెప్పడం వచ్చా అని కొందరు అనుకున్నా పర్వాలేదు. కానీ నేనేదో గొప్ప అని చెప్పుకోవడానికి అనవసరంగా ఒకరి మీద బురద చల్లే టైప్ కాదు నేను. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమా లాస్ట్ లో అసలు ఆ 16 నిమిషాలు లోపల ఏం జరిగింది అన్న క్వశ్చన్ కు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మనం ఇమాజిన్ చేయలేము. అలాంటి సీన్స్ రాసేటప్పుడే రైటర్ చేతిలోని పెన్ను పేపర్ పై గర్వంగా పరిగెడుతుంది. మొత్తం సినిమాకు ఒక ప్యూర్ సోల్ ని యాడ్ చేసిన సీన్ అది. బ్రిలియంట్ మ్యాన్. ఇక ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇది సినిమా అనడం కంటే చాలా ఇన్సిడెంట్స్ కు ఇది ఒక కేస్ స్టడీ అవ్వచ్చు. చాలా మందికి ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళకు ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్న వారికి ఈ సినిమా ఒక కనువిప్పు అవ్వచ్చు. ఇక ఫైనల్ గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇక ఈ సినిమా చూడటం అయిపోయాక మూవీ టీం ఒక్కసారిగా థియేటర్ లోకి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. నేను సినిమా చూసిన థియేటర్ నల్లగండ్లలోని అపర్ణ సినిమాస్. ఆ విజువల్స్ మీకోసం. మీకు నచ్చితే ఒక్కరు చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. బట్ చెప్పండి. మూవీకి వెళ్తున్నాం. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.